హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ప్రెజెంట్ ఎగ్జామ్స్ అలాగే ఫ్యూచర్ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకుని జియోగ్రఫీ నుంచి ఏ బిట్స్ వస్తున్నాయి అనేవి నేను సీక్వెన్స్లో రాశానండి. ఒక 100 బిట్స్ అనేది ఈ వీడియోలో చెప్తాను. ఇంకా చాలా బిట్స్ ఉన్నాయి. ఈ బిట్స్ అన్నీ చదువుకుంటే మ్యాక్సిమం అవే రిపీట్ అవుతున్నాయి. నేనైతే ఒక బుక్ బేస్ చేసుకుని ఈ క్వశ్చన్స్ అన్నీ నోట్ చేశానండి. సో ఇదైతే జియోగ్రఫీ ఆఫ్ ఇండియా. ఈ బిట్స్ అన్నీ కూడా జియోగ్రఫీ ఆఫ్ ఇండియాలో ఉంటాయి. అలాగే ఇంకా ఉన్నది చూడండి, ఎకనామిక్ జియోగ్రఫీ ఉంది, నెక్స్ట్ ఫిజికల్ జియోగ్రఫీ ఉంది. ఆ బిట్స్ అనేవి నేను లేటర్ వీడియోస్లో చెప్తాను. ఈ బుక్ నేమ్ చెప్తే నాకు కాపీరైట్ ఇష్యూ వస్తుంది అని చెప్పేసి నేను బుక్ నేమ్ అయితే చెప్పట్లేదండి. నేనైతే 100 బిట్స్ అయితే నోట్ చేసి పెట్టాను. 100 అంటే ఏం చేశానంటే ఒక బిట్లోనే 2-3 కలిపేసి చెప్పేస్తున్నానండి. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇండియా గురించి చూద్దాం. ఇండియా అనేది నార్థర్న్ హెమిస్ఫియర్లో ఉంది. ఓకేనండి. ఇన్ కేస్ నార్త్ అండ్ ఈస్ట్ అని ఇచ్చినా కూడా మీరు అదే బిట్ పెట్టాలి. నార్త్ అండ్ ఈస్ట్ అని కూడా ఒక్కొక్కసారి అడుగుతారు, లేదంటే నార్థర్న్ హెమిస్ఫియర్ అని కూడా ఒక్కొక్కసారి అడుగుతారు. సో ఆప్షన్స్ పెట్టి మనం ఆన్సర్ పెట్టాలన్నమాట. నార్థర్న్ హెమిస్ఫియరే ఉంటే అదే పెట్టాలి, లేదంటే నార్త్ అండ్ ఈస్టర్న్ హెమిస్ఫియర్ అని మనకి ఆప్షన్స్లో కనిపిస్తే నార్త్ ఈస్ట్ పెట్టాలి. ఓకేనండి. ఇండియా అనేది ఏ కాంటినెంట్లో ఉంది అంటే ఏషియా కాంటినెంట్లో ఉంది. చూడండి, నేను ఇక్కడ మెన్షన్ చేశాను. అలాగే ఇండియా యొక్క క్లైమేట్ ఏంటి అని అడుగుతారు. ఏంటంటే మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్, లేదంటే ట్రాపికల్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్, లేదంటే సబ్ ట్రాపికల్. ఆప్షన్స్ పెట్టి మనం ఆప్షన్స్లో ఏదైతే ఉంటుందో చూసి మనం పెట్టుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి ఆప్షన్స్లో మాన్సూన్ టైప్ అంటారు, ఒక్కొక్కసారి ఏమో ట్రాపికల్ మాన్సూన్ అని ఇస్తారు, ఒక్కొక్కసారి సబ్ ట్రాపికల్ అని ఇస్తూ ఉంటారు. సో మనకి ఈ 3 అటల్లో ఆప్షన్స్లో ఏది ఉంటే అది మనం సెలెక్ట్ చేయాలి. 3 అయితే ఖచ్చితంగా ఇవ్వరండి. అలాగే టోటల్ ఏరియా ఆఫ్ ఇండియా అని కూడా మనకి క్వశ్చన్ అనేది అడుగుతూ ఉంటారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి టోటల్ ఏరియా ఆఫ్ ఇండియా అంటే 32,87,263 కిలోమీటర్ స్క్వేర్. ఓకేనండి. ఇండియా అనేది 7th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఇండియా అనేది ఎన్నో పొజిషన్ ఇన్ ద వరల్డ్లో ఏరియా వైజ్ అని అడుగుతూ ఉంటారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 7th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మరి ఫస్ట్ ఏంటి? ఇండియా 7th ప్లేస్ అయితే ఫస్ట్ ఏంటండి? ఫస్ట్ ప్లేస్ వచ్చేసి రష్యా. ఏంటండి? రష్యా. ఇండియా యొక్క కోస్టల్ లైన్ యొక్క లెంత్ ఎంత అని అడుగుతూ ఉంటారండి. దానికి యాక్యురేట్ ఆన్సర్ వచ్చేసి 7,516.6 కిలోమీటర్స్. ఒక్కొక్కసారి అప్రాక్సిమేట్గా 7,500 కిలోమీటర్స్ అని కూడా ఆప్షన్స్లో ఉంటుంది. ఓకేనండి. ఈ 2 ఆప్షన్స్లో ఏది ఉంటే మనం అది టిక్ చేయాలి. ఒకవేళ 7,516 అని ఉండి 7,500 2 ఉంటే కనుక మనం 7,516నే టిక్ చేయాలి. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లక్షద్వీప్ ఐలాండ్స్ ఎక్కడ ఉంటాయి అని అడుగుతారు. లక్షద్వీప్ ఐలాండ్స్ చుట్టూ ఉండే సీ ఏంటని కూడా అడుగుతూ ఉంటారు. సో లక్షద్వీప్ ఐలాండ్స్ ఎక్కడ ఉన్నాయంటే అరేబియన్ సీ దగ్గర ఉన్నాయి. ఓకేనండి. లక్షద్వీపే కాదు, మినికోయ్. చూడండి, ఇక్కడ నేను మెన్షన్ చేశాను కదా, లక్షద్వీప్ ఐలాండ్స్తో పాటు మినికోయ్ ఐలాండ్స్ కూడా అరేబియన్ సీ దగ్గర ఉంటాయి. అసలు ఐలాండ్ అంటే ఏంటండి? ఐలాండ్ అంటే ఒక దీవి అనమాట. చుట్టూ సముద్రము ఉండే ఒక దీవి, అంటే చుట్టూ సముద్రం ఉండి మధ్యలో భూమి ఉంటే దాన్ని ఐలాండ్ అంటారు. సో అలాగా లక్షద్వీప్ చుట్టూ ఉన్న సముద్రం ఏది అని అడిగితే, లేదంటే సీ ఏదని అడిగితే అది అరేబియన్ సీ. లేదంటే అరేబియన్ సీ దగ్గర ఉన్న ఐలాండ్స్ ఏమేంటి అంటే ఒకటి లక్షద్వీప్, ఇంకోటి మినికోయ్. ఓకేనండి. అలాగే మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కూడా ఉన్నాయి కదా, దాని చుట్టూ ఏమున్నదంటే బే ఆఫ్ బెంగాల్. ఓకేనండి. ఇక్కడ మెన్షన్ చేసాను చూడండి, అండమాన్ నికోబార్ చుట్టూ ఏమున్నది అంటే బే ఆఫ్ బెంగాల్. నెక్స్ట్, ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ పాసెస్ త్రూ హౌ మెనీ స్టేట్స్ అని అడుగుతారు. ఎన్ని స్టేట్స్ అండి? టోటల్ 5 స్టేట్స్. ఒక్కొక్కసారి ఏమంటారంటే అవి ఏంటి అని అడుగుతారు, లేదంటే ఆప్షన్స్లో ఏవో ఒక 4 స్టేట్స్ ఇచ్చేసి ఇది ఏంటంటే ఒక 3 కరెక్ట్ ఇవ్వచ్చు, ఒకటి రాంగ్ ఇవ్వచ్చు, లేదంటే 3 కరెక్ట్ ఇచ్చి ఒకటి రాంగ్ ఇచ్చి దేని గుండా పాస్ అవ్వదు అని కూడా అడుగుతారు. సో ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ టైం పాసెస్ త్రూ దీ స్టేట్స్ అంటే మనం ఈ స్టేట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఏ స్టేట్స్ అంట? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా,
నెక్స్ట్ ఛత్తీస్గఢ్, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. మళ్ళీ చెప్తున్నానండి, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఓకేనా, ఈ 5 గుండా ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్ అనేది పాస్ అవుతుంది. ఈ 5 స్టేట్స్ గుండా ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్ పాస్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ, మ్యాక్సిమం ప్రీవియస్ బిట్స్. అలాగే నెక్స్ట్ ఫేజ్ 3, ఇప్పుడు ఫేజ్ 3 జరుగుతుంది. ఫేజ్ 4, ఫేజ్ 5కి హోప్ ఉన్నటువంటి బిట్స్. నెక్స్ట్ ఎస్ఎస్సి సిజిఎల్కి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, విచ్ ఫారెన్ కంట్రీ ఈస్ క్లోజెస్ట్ టు అండమాన్? అండమాన్ ఐలాండ్స్కి ఏ ఫారెన్ కంట్రీ దగ్గరగా ఉందని అడుగుతారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మయన్మార్. నెక్స్ట్ వచ్చేసి ద స్టేట్స్ విచ్ హ్యావ్ కామన్ బార్డర్స్ విత్ చైనా ఆర్ అని అడుగుతారు. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. జమ్మూ కాశ్మీరు, సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్, అలాగే హిమాచల్ ప్రదేశ్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి రీసెంట్గా ఫేజ్ 3లో అడిగినటువంటి బిట్స్ అనమాట. ద స్టేట్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ కామన్ బార్డర్స్ విత్ మయన్మార్. మయన్మార్తో కామన్గా బార్డర్స్ ఉన్న స్టేట్స్ ఏంటి అంటే మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్. ఓకేనండి, ఎవరికైనా పీడిఎఫ్ కావాలితే నాకు కమెంట్స్లో పింక్ చేస్తే నేను పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ డాష్ స్టేట్స్, లేదంటే హౌ మెనీ స్టేట్స్ అని అడుగుతారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 8 స్టేట్స్. ఒక్కొక్కసారి ఏమంటారంటే ఆప్షన్స్లో 4 కరెక్ట్గా ఇచ్చి 1 రాంగ్ ఇస్తారు, లేదంటే 4 రాంగ్గా ఇచ్చి 1 కరెక్ట్గా ఇస్తారు. అది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ 8 స్టేట్స్ అంటున్నాం కదా. ఆ 8 స్టేట్స్ ఏంటంటే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరాం. నెక్స్ట్ వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఆర్ సెపరేటెడ్ బై విచ్ వాటర్ బాడీ అని అడిగారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 10 డిగ్రీ ఛానల్. ఈ క్వశ్చన్ ఒక 10 to 20 టైమ్స్ రిపీట్ అయిందండి. నెక్స్ట్, లక్షద్వీప్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ హౌ మెనీ ఐలాండ్స్? చూడండి, మళ్ళీ చెప్తున్నాను, లక్షద్వీప్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ హౌ మెనీ ఐలాండ్స్ అంటే 36 ఐలాండ్స్ యొక్క గ్రూపే లక్షద్వీప్. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి ద సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ ద వరల్డ్ ఈజ్. మొత్తం వరల్డ్లోనే హైయెస్ట్ పీక్, సెకండ్ హైయెస్ట్ పీక్ ఏదంటే K2. దాన్ని గాడ్విన్ ఆస్టిన్ అని కూడా అంటారు. దాని హైట్ వచ్చేసి 8611. మరి ఫస్ట్ ఏంటంటే మౌంట్ ఎవరెస్ట్. మొత్తం వరల్డ్లోనే హైయెస్ట్ పీక్ ఏదంటే మౌంట్ ఎవరెస్ట్. దాని హైట్ వచ్చేసి 8848. నెక్స్ట్, ద హిమాలయన్ రివర్స్ అనేవి ఏంటి అంటే స్నో ఫెడ్ రివర్స్ అన్నమాట. హిమాలయన్ రివర్స్ అన్ని స్నో ఫెడ్ రివర్స్. అలాగే హిమాలయన్ మౌంటైన్స్ అనేవి ఫోల్డెడ్ మౌంటైన్స్. ఓకేనండి, ఇక్కడ 2 బిట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే హిమాలయన్ రివర్స్ అనేవి స్నో ఫెడ్ అయితే హిమాలయన్ మౌంటైన్స్ అనేవి ఫోల్డెడ్ మౌంటైన్స్. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. బై విచ్ నేమ్ డస్ ద బ్రహ్మపుత్ర ఎంటర్ ఇంటూ ఇండియా అంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి డి హ్యాంగ్. మళ్ళీ క్వశ్చన్ చెప్తున్నానండి, బై విచ్ నేమ్ డస్ బ్రహ్మపుత్ర ఎంటర్ ఇంటూ ఇండియా? బ్రహ్మపుత్ర రివర్ ఏ పేరుతో ఇండియాలోకి ప్రవేశిస్తుంది అంటే డి హ్యాంగ్. ఓకేనండి, డి హ్యాంగ్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. బై వాట్ నేమ్ ఈస్ ద గంగా నౌన్ ఇన్ బంగ్లాదేశ్? గంగా నది ఉంది కదండి, అది బంగ్లాదేశ్లో గంగా నది పేరేంటి అని అడిగితే దాని క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి పద్మ అండి. గంగా నదిని బంగ్లాదేశ్లో పద్మ అంటారంటండి. అలాగే చూడండి, బ్రహ్మపుత్ర రివర్ ఉంది కదా, దాన్ని టిబెట్లో ఏమంటారంటే సాంగ్పో అంటారంట. ఏమంటారు? టీ సైలెంట్ సాంగ్పో. టిబెట్లో బ్రహ్మపుత్రాని సాంగ్పో అంటారు. అలాగేనండి, టీస్టా అని రాశాను కదా పైన, టీస్టా అనేది బ్రహ్మపుత్రలో ఫామ్ అవుతుందంటండి. చూడండి, టీస్టా ఫార్మ్స్ ఏ పార్ట్ ఆఫ్ విచ్ మేజర్ రివర్ సిస్టమ్? ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి బ్రహ్మపుత్ర. ఇలా అడుగుతూ ఉంటారనమాట. బ్రహ్మపుత్రలో టీస్టా ఫామ్ అవుతుంది, లేదంటే టీస్టా ఏ మేజర్ రివర్లో ఫామ్ అవుతుంది అని అడుగుతారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే బ్రహ్మపుత్ర. నెక్స్ట్, గుజరాత్ స్టేట్ హ్యాస్ ద లార్జెస్ట్ కోస్టల్ లైన్ ఇన్ ఇండియా. ఓకేనండి, మ్యాక్సిమం కోస్టల్ లైన్ కలిగిన స్టేట్ ఏది అంటే గుజరాత్.
నెక్స్ట్ ద ఓల్డెస్ట్ మౌంటైన్స్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు జియోగ్రాఫికల్ హిస్టరీ ఆర్ అని అడిగితే అరావలీస్. అంటే అరావలీస్ ఓల్డెస్ట్ మౌంటైన్స్ అనమాట. ఇండియాలోనే ఓల్డెస్ట్ మౌంటైన్స్ ఏవి అంటే అరావలీస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ అండ్ గ్రీన్విచ్ మీన్ టైమ్ అని అడుగుతారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 5 hours 30 minutes. ఓకేనండి. నెక్స్ట్ హైయెస్ట్ పీక్ ఆఫ్ అన్నామలై హిల్స్. అన్నామలై హిల్స్లో ఉన్న హైయెస్ట్ పీక్ ఏదంటే అన్నైముడి. ఓకేనండి. హైయెస్ట్ పీక్ ఇన్ సాత్పురా రేంజ్ అని అడిగితే ఏం చెప్పాలండి? ధూప్గర్ చెప్పాలి. హైయెస్ట్ పీక్ ఇన్ సాత్పురా రేంజ్ అడిగితే ధూప్గర్ చెప్పాలి. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి దామోదర్ రివర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద సారో ఆఫ్ బెంగాల్. దామోదర్ రివర్నే సారో ఆఫ్ బెంగాల్ అని కూడా అంటారంట. చూడండి బుక్లో అయితే ఇవి ఉన్నాయండి. మిస్లీనియస్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా, నిక్ నేమ్స్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇండియన్ ప్లేసెస్. ఇప్పుడు చెప్పాను కదా సారో ఆఫ్ బెంగాల్ అని, దామోదర్ రివర్. సో ఇలాగ చాలా ఉన్నాయి. నేను సపరేట్గా ఇది వీడియో చేస్తాను. చూడండి గోల్డెన్ సిటీ వచ్చేసి అమృత్సర్ అని, సిటీ ఆఫ్ ఫెస్టివల్స్ అంటే మధురై అని, అలాగే సిటీ ఆఫ్ టెంపుల్స్ అంటే వారణాసి అని, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను సెపరేట్గా ఒకరోజు వీడియో చేస్తాను. అలాగే చూడండి ఇక్కడ 100 బిట్ ద రివర్ బేసిన్ విచ్ ఈస్ కాల్డ్ రూహర్ ఆఫ్ ఇండియా ఈజ్ అని అడిగితే ఆన్సర్ వచ్చేసి దామోదర్. ఓకేనండి. దామోదర్నే ఏ రివర్ బేసిన్ని రూహ్ ఆఫ్ ఇండియా అని అడుగుతారంటే దామోదర్ రివర్ బేసిన్. ఓకేనండి. అలాగే దామోదర్ రివర్నే సారో ఆఫ్ బెంగాల్ అని కూడా అంటారు. ఏ రివర్ బేసిన్ని రూహర్ ఆఫ్ ఇండియా అంటారంటే దామోదర్. 2 బిట్స్ ఉన్నాయండి ఇక్కడ. నెక్స్ట్ సిటీ ఆఫ్ 7 ఐలాండ్స్ అని అడిగితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ముంబైనంట సిటీ ఆఫ్ 7 ఐలాండ్స్ అంటారంట. నెక్స్ట్ నేమ్ ద రివర్ విచ్ మేక్స్ అన్ ఎస్టూరీ. ఏ రివర్ ఎస్టూరీ మేక్ చేస్తుందంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి నర్మదా. అలాగే ఇన్ విచ్ స్టేట్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ లొకేటెడ్ అంటే డెహ్రాడూన్లో అంటండి ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఉందంట. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి శాడిల్ పీక్. నేను నేషనల్ పార్క్స్ చెప్పేటప్పుడు చెప్పాను కదా శాడిల్ పీక్ నేషనల్ పార్క్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉందని. సో ఇక్కడ అదే పీక్ అండి శాడిల్ పీక్. దీని యొక్క హైట్ వచ్చేసి 737 meters. ఇది ఎక్కడుందంటే నార్త్ అండమాన్ అండి. అండమాన్స్లో 2 types, నార్త్ అండమాన్ సౌత్ అండమాన్ 2 ఉన్నాయి, కానీ ఈ శాడిల్ పీక్ అనేది నార్త్ అండమాన్లో ఉందంట. నెక్స్ట్ విచ్ ఇమాజినరీ లైన్ ఆల్మోస్ట్ డివైడ్స్ ఇండియా ఇంటూ 2 equal parts అని అడిగారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండి. 2 equal parts కింద డివైడ్ అయింది కదండి. ఆ 2 equal parts వచ్చేసి ఒకటి నార్త్ జోను, ఇంకొకటి సౌత్ జోను. ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇండియా ద్వారా పాస్ అవుతుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ ఇండియా. నెక్స్ట్ లోకో ఛానల్ సెపరేట్స్ మయన్మార్ ఫ్రమ్ నార్త్ అండమాన్. సో లోకో అనే ఛానల్ ఏం చేస్తుందంట, మయన్మార్ని నార్త్ అండమాన్ నుంచి సపరేట్ చేస్తుందంట. ఓకేనండి. నెక్స్ట్ విచ్ లేక్ ఇన్ ఇండియా హ్యాస్ ద హైయెస్ట్ వాటర్ సెలినిటీ అంటే సాల్ట్ వాటర్ లేక్ అనమాట. సెలినిటీ అంటే సాల్ట్ అనమాట. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి సాంబార్. ఓకేనండి. ఇండియాలోనే హైయెస్ట్ వాటర్ సెలినిటీ ఉన్న లేక్ ఏదంటే సాంబార్. ఇది ఎక్కడుందంటే రాజస్థాన్లో ఉంది. నేను బై మిస్టేక్ నోట్ చేయడం మర్చిపోయానండి. ఓకేనా. నేను ఇంపార్టెంట్ లేక్స్ మీద కూడా వీడియో చేసి ఉన్నాను కదా, అది కూడా ఒకసారి చూడండి. మనం సాల్ట్ వాటర్ లేక్ గురించి చెప్పుకున్నాం కదా, మరి ఫ్రెష్ వాటర్ లేక్ గురించి కూడా చెప్పాలి కదండి. మనం ఫ్రెష్ వాటర్ లేక్ గురించి కూడా చెప్పుకోవాలి కాబట్టి ఆ లేక్ ఏంటంటే ఉలార్ లేక్. అది ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది. అది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఆఫ్ ఇండియా. సాల్ట్ వాటర్ అయితే సెలినిటీ అంటే సాల్ట్ వాటర్. అది ఏ లేక్ అంటే సాంబార్ లేక్. అది ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉంది. వేరే ఫ్రెష్ వాటర్ లేక్ వస్తే అది ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్లో. ఆ లేక్ పేరు ఏంటంటే ఉలార్. నెక్స్ట్ ఏంటంటే కొచ్చి సిటీ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అండి. క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ ఏదంటే కొచ్చి సిటీ అనమాట. నెక్స్ట్ గురు శిఖర్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ అరావలి మౌంటైన్ రేంజ్. అరావలి మౌంటైన్ రేంజ్లో హైయెస్ట్ పీక్ ఏదంటే గురు శిఖర్. ఓకేనండి. నెక్స్ట్
డంకన్ ప్యాసేజ్ ఈ సిచ్యువేటెడ్ బిట్వీన్ అని అడుగుతారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి సౌత్ అండమాన్ అండ్ లిటిల్ అండమాన్. ఇప్పుడు నేను చెప్పబోయే బిట్ చాలా 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 ఇంపార్టెంట్. వేర్ ఈజ్ జోజిలా అండ్ బుర్జిలా పాస్ లొకేటెడ్? మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. వేర్ ఈజ్ జోజిలా అండ్ బుర్జిలా పాస్ లొకేటెడ్ అని అడుగుతున్నారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద పిలిగ్రమ్స్ ఆఫ్ కైలాస్ మానస్ సరోవర్ హ్యావ్ టు క్రాస్ విచ్ పాస్ టు ఎంటర్ ఇంటూ టిబెట్? అంటే మానస్ సరోవర్ యాత్రికులు ఉంటారు కదా, వాళ్ళు ఏమి క్రాస్ చేయాలి అంటే ఏ పాస్ని క్రాస్ చేస్తే వాళ్ళకి టిబెట్లోకి ఎంటర్ అవుతారు అంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి నాథులా. ఓకేనండి. నెక్స్ట్ వెస్టర్న్ ఘాట్స్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ఏంటండి? సహయాద్రి. ఓకేనండి. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ఈజ్ నౌన్ యాజ్ షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ నేను ఒకసారి చేస్తానండి, వీలైతే ఈరోజు లేదంటే ఒక 2 డేస్లో. ఇవన్నీ మీకు చూపించాను కదా ఇందాక వీడియోలో, ఇవన్నీ మీకు చెప్తాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. ఉత్తరప్రదేశ్ ఈజ్ కాల్డ్ యాజ్ షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ హైయెస్ట్ పీక్ ఆఫ్ నీలగిరి హిల్స్. నీలగిరి హిల్స్లో ఉన్న హైయెస్ట్ పీక్ ఏదంటే దొడబెట్ట. ఓకేనండి. నెక్స్ట్ శ్రీనగర్ని లెహ్ని కనెక్ట్ చేసి పాస్ ఏది అని అడిగితే, మళ్ళీ చెప్తున్నాను, శ్రీనగర్ని లెహ్ని కనెక్ట్ చేసి పాస్ ఏదని అడిగితే జోజిలా పాస్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ గంగా రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ విచ్ ప్లేస్? అంటే గంగా నది ఆవిర్భవించిన ప్లేస్ ఏంటి అని అడిగితే క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి గంగోత్రి గ్లేసియర్. ఓకేనండి. నెక్స్ట్ బంగ్లాదేశ్ హ్యాస్ ద లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బౌండరీ విత్ ఇండియా. మళ్ళీ రిపీట్ చేస్తానండి. బంగ్లాదేశ్ కంట లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బౌండరీ ఉందంటండి ఇండియాతో. అలాగే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని 2 సార్లు క్రాస్ చేసి రివర్ ఏది అంటే మహీ రివర్ అంటండి. మహీ రివర్ ఆఫ్ ఇండియా క్రాసెస్ త్రూ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ట్వైస్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని 2 టైమ్స్ పాస్ చేసి ఇండియాలో ఉన్న రివర్ ఏదంటే మహీ రివర్. నెక్స్ట్ ఆక్సై చిన్ అంటే ఏంటి? ఆక్సై చిన్ అంటే ఏంటంటే ద నార్త్ ఈస్ట్ కార్నర్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ యొక్క నార్త్ ఈస్ట్ కార్నర్నే ఆక్సై చిన్ అంటారంటండి. అలాగే ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియాలో ఉన్న లాంగెస్ట్ రివర్ ఏదంటే గంగా. ఓకేనండి. నెక్స్ట్ ద లాంగెస్ట్ రివర్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా. ఓకేనా. చూడండి, ఇది ఇండియాలో ఉన్న లార్జెస్ట్ రివర్, ఇది లాంగెస్ట్, ఇది కూడా లాంగెస్ట్, కానీ పెనిన్సులర్ ఇండియాలో ఉన్న లాంగెస్ట్ రివర్ ఏదంటే గోదావరి. గోదావరికి ఉన్న ఇంకొక నేమ్ ఏదంటే వృధా గంగా. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద టిబెటియన్ రివర్ శాంగ్పో. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, శాంగ్పోని టిబెట్లో అంటారు, మన ఇండియాలో ఏమంటాం గుర్తించుకోండి. ఏమంటామంటే బ్రహ్మపుత్ర అంటాం. సో ఇది ఇండియాలో ఎంటర్ అవుతుంది కదా. సో ఏ స్టేట్లో ఎంటర్ అవుతుందంట? అరుణాచల్ ప్రదేశ్లో ఎంటర్ అవుతుందంట. అరుణాచల్ ప్రదేశ్ అనేది ఈస్టర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ద పోర్ట్ ఎస్పెషల్లీ డెవలప్డ్ ఫర్ ఎక్స్పోర్టింగ్ ఐరన్ ఓర్ టు జపాన్ ఈస్ పారాదీప్ పోర్ట్ అండి. ఓకేనా. జపాన్కి ఐరన్ ఓర్ని ఎక్స్పోర్ట్ చేయడానికి డెవలప్ చేసిన పోర్ట్ ఏది అంటే పారాదీప్ పోర్ట్ అండి. పారాదీప్ పోర్ట్ ట్రస్ట్ అంటాం కదా, అదనమాట. ఈ పారాదీప్ పోర్ట్ ట్రస్ట్ ఎక్కడ ఉందని చెప్పాను చెప్పండి? గుర్తు రావట్లేదండి. పారాదీప్ అంటే ప్రదీప్ అని గుర్తుపెట్టుకోమన్నాను కదా. ప్రదీప్ ఏ షోకి యాంకరు? ఈటీవీలో ఏ షోకి యాంకరు? బుధవారం వస్తుంది. డి షోకి యాంకరు. డి అంటే ఒడిస్సాలో డి ఉంది కదా, ఓ తీసేస్తే నెక్స్ట్ 2 లెటర్స్ డిఐ కదా, అంటే డి. సో అలా గుర్తుపెట్టుకోమని చెప్పాను. నెక్స్ట్ తెహ్రీ డ్యామ్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు. క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్. అలాగే తెహ్రీ డ్యామ్ మీద ఉన్న రివర్ ఏంటి అని అడుగుతారు. నా క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి భాగీరథి. ఇది ఒక 30 సార్లు కంటే ఎక్కువ రిపీట్ అయిందండి, అందుకనే నేను మళ్ళీ మెన్షన్ చేశాను. నేను డ్యామ్స్ అన్నివి ఆల్రెడీ వీడియో చేస్తున్నాను కదా, ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి.
నెక్స్ట్ నర్మదా రివర్ ఫ్లోస్ బిట్వీన్ వింధ్య అండ్ సాత్పురా రేంజ్. వింధ్య అండ్ సాత్పురా మౌంటైన్స్ ఉంటాయి కదా, ఆ వింధ్య అండ్ సాత్పురా మధ్యలో ప్రవహించే నది ఏది అంటే నర్మదా రివర్ అనమాట. ఓకేనండి, వింధ్య అండ్ సాత్పురా రేంజ్లో ప్రవహించే నది ఏదంటే నర్మదా. ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఒక రివర్ ఇచ్చేసి అది వెస్ట్ ఫ్లోయింగా, నార్త్ ఫ్లోయింగా, ఈస్ట్ ఫ్లోయింగా అని అడుగుతూ ఉంటారు. లేదంటే ఒక 4 ఆప్షన్స్ ఇచ్చేసి ఏది వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అని అడుగుతారు. సో దానికి నేను ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏం చేశానంటే ఇలా డైరెక్షన్స్ వేసి ఏ రివర్స్ ఎలా ఫ్లో అవుతాయి అనేది నేను రాశాను చూడండి. ఫస్ట్ నర్మదా వెస్ట్ ఫ్లోయింగ్ రివర్, అంటే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని చెప్తాను చూడండి. నర్మదా, తపతి, మాహి, లూని, సబర్మతి. ఓకేనండి, ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వెస్ట్లో లాస్ట్ 2 లెటర్స్ ఎస్టీ కదా, ఎస్టీ అంటే ఎస్ అంటే సబర్మతి, టీ అంటే తపతి. ఓకేనండి, నెక్స్ట్ వెస్ట్లో ఫస్ట్ లెటర్ ఏంటి డబ్ల్యూ. డబ్ల్యూని తిరిగేస్తే ఏమొస్తుంది ఎం వస్తుంది. సో ఎం అంటే మాహి, ఎం అంటే మాహి. ఎం అనే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్కి ముందు ఆల్ఫాబెట్ అలాగే వెనక ఆల్ఫాబెట్ ఏంటి, ఎంకి ముందు ఎల్ ఉంటుంది, ఎంకి తర్వాత ఎన్ ఉంటుంది. సో ముందు ఆల్ఫాబెట్ ఎల్ అంటున్నాను కదా, ఎల్ స్టాండ్స్ ఫర్ లూని అలాగే ఎన్ స్టాండ్స్ ఫర్ నర్మదా. ఓకేనండి, వెస్ట్ ఫస్ట్ ఈస్ట్లో కూడా ఎస్టీ ఉంటుంది కదా, మరి చూసుకోండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటే నర్మదా, తపతి, మాహి, లూని, సబర్మతి. ఇందులో లూని అనేది సాల్ట్ రివర్ అనమాట. లూని అనేది సాల్ట్ రివర్. ఓకేనా, నెక్స్ట్ నార్త్ ఫ్లోయింగ్ రివర్స్ ఏంటంటే జీలము, చీనాబు, సట్లజ్, యమున, చంబల్ అండ్ మహానంద. మీరు జాగ్రత్తగా చూడండి, కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మాహి ఉంది, ఇక్కడ మహానంద ఉంది, ఇక్కడ మహానది ఉంది. సో చాలా ఇంపార్టెంట్, చాలా చాలా జాగ్రత్తగా చూడాలి. మాహి వెస్ట్లో ఉంటే నార్త్లో మహానంద ఉంది, ఈస్ట్లో మహానది ఉంది. సో ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటే చూద్దాం. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చూడండి, జీకేలో ఎక్కువగా ఏం క్వశ్చన్ అడుగుతున్నారంటే సీఎంస్ గురించి క్వశ్చన్ అడుగుతున్నారంట. సో జీకే స్టాండ్స్ ఫర్ జీ అంటే గోదావరి, కే అంటే కృష్ణ, సి అంటే కావేరి, ఎం అంటే మహానది, నది. చూడండి, నెక్స్ట్ నీలగిరి మౌంటైన్స్ లేదంటే నీలగిరి హిల్స్నే బ్లూ మౌంటైన్స్ అని కూడా అంటారంట అండి. ఇది జంక్షన్ పాయింట్ అంట. దేనికి ఈస్టర్న్ ఘాట్స్కి వెస్టర్న్ ఘాట్స్కి జంక్షన్ పాయింట్ ఏదంటే నీలగిరి హిల్స్ ఆర్ నీలగిరి మౌంటైన్స్. ఓకేనండి, దీన్నే బ్లూ మౌంటైన్స్ అని కూడా అంటారు. అలాగే వెస్టర్న్ ఘాట్స్కి ఈస్టర్న్ ఘాట్స్కి డిఫరెన్స్ ఏంటంటే కంటిన్యూటీ అంటండి. మెయిన్ డిఫరెన్స్ ఈస్టర్న్ ఘాట్స్కి వెస్టర్న్ ఘాట్స్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే కంటిన్యూటీ. నెక్స్ట్ ఒక రివర్ ఇచ్చి దాని ఆరిజిన్ అడుగుతారు కదా, సో అందుకని ఇంపార్టెంట్ రివర్స్ అలాగే వాటి యొక్క ఆరిజిన్స్ కూడా నేను నోట్ చేసి పెట్టించండి. ఇందస్ అలాగే బ్రహ్మపుత్ర రివర్ టిబెట్ నుంచి వస్తున్నాయి, అంటే అక్కడి నుంచి ఆవిర్భవించబడ్డాయి. నెక్స్ట్ గంగా రివర్ వచ్చేసి ఉత్తరాఖండ్, గోదావరి వచ్చేసి మహారాష్ట్ర, నర్మదా వచ్చేసి మధ్యప్రదేశ్. ఓకేనండి, ఈ మధ్యప్రదేశ్కి ఒక స్పెషాలిటీ ఉందంటండి. ఏంటంటే మధ్యప్రదేశ్కి లార్జెస్ట్ ఏరియా అండర్ ఫారెస్ట్. సో మధ్యప్రదేశ్లో ఎక్కువ శాతం అడవిలే ఉంటాయంట. ఓకేనండి, విచ్ స్టేట్ హ్యాస్ ద లార్జెస్ట్ ఏరియా అండర్ ఫారెస్ట్ అని అడిగితే మధ్యప్రదేశ్ అని ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ జీ అంటే గంగా, బి అంటే బ్రహ్మపుత్ర. గంగా అలాగే బ్రహ్మపుత్ర కలిసి ఒక డెల్టాని ఫామ్ చేసాయంట. గంగా అలాగే బ్రహ్మపుత్ర కలిసి ఒక డెల్టాని ఫామ్ చేసాయంట. ఆ డెల్టా పేరు ఏంటంటే సుందర్ బన్స్ అనమాట. సుందర్ బన్స్. మనకి సుందర్ బన్స్ నేషనల్ పార్క్ ఉంది కదా, ఎక్కడ వెస్ట్ బెంగాల్లో ఉంది. అది వేరు, అది నేషనల్ పార్క్, అది వెస్ట్ బెంగాల్లో ఉంటే సుందర్ బన్స్ ఫారెస్ట్ అనమాట. ఫారెస్ట్కి వచ్చేసరికి ఎక్కడ ఉందంటే బంగ్లాదేశ్లో ఉంది. కన్ఫ్యూజ్ అవ్వకండి. సుందర్ బన్స్ నేషనల్ పార్క్ అంటే వెస్ట్ బెంగాల్, సుందర్ బన్స్ ఫారెస్ట్ అంటే బంగ్లాదేశ్. ఓకేనా, ఈరోజు క్వశ్చన్ వచ్చేసి మీకు ఇచ్చే క్వశ్చన్ వచ్చేసి హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా ఈజ్. రోజు ఏదో క్వశ్చన్ ఇస్తూ ఉంటాను కదా, ఈరోజు క్వశ్చన్ వచ్చేసి హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా ఏది మీరు నాకు చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి బిగ్గెస్ట్ రివర్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. మొత్తం వరల్డ్లోనే బిగ్గెస్ట్ రివర్ ఐలాండ్ ఏంటంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మజులి. అది ఎక్కడ ఉందంటే బ్రహ్మపుత్ర దగ్గర ఉంది. ఓకేనా, సారీ అస్సాంలో ఉంది. రివర్ ఐలాండ్ అంటే ఏంటండి, ఐలాండ్ అంటే ఒక ప్లేస్ చుట్టూ వాటర్ ఉంటుంది కదా, ఇక్కడ బ్రహ్మపుత్ర నది ఉందన్నమాట. మజులి
మజిలీ చుట్టూ బ్రహ్మపుత్ర నది ఉంది, అది ఏ స్టేట్లో ఉందంటే అస్సాం స్టేట్లో ఉంది. మజులీ చూడండి, ఏ రివర్ చుట్టూ మజులీ ఉందంటే బ్రహ్మపుత్ర రివర్ చుట్టూ ఉంది. అది బిగ్గెస్ట్, మొత్తం వరల్డ్లోనే బిగ్గెస్ట్ రివర్ ఐలాండ్. అది ఏ స్టేట్లో ఉందంటే అస్సాం స్టేట్లో ఉంది. ఈ క్వశ్చన్స్ అన్నీ కనుక మీరు చదువుకున్నట్లయితే మినిమం 4 to 5 మార్క్స్ షూర్గా వస్తాయండి, షూర్గా వస్తాయి. ఇంకా బిట్స్ ఉన్నాయి, నేను చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.